నమస్కారం సార్. రండి ఇన్స్పెక్టర్. నమస్కారం సార్. కమిషనర్ అన్ని విషయాలు నాతో చెప్పారు. ఆ కడియం ఎక్కడ మిస్ అయిందో కొంచెం చెప్పగలరా? మా అబ్బాయి రూమ్ లోనే మిస్ అయింది. అలాగా, ఆ రూమ్ కొంచెం చూపించండి. రండి. చూపిస్తాం. రాక్క వెళ్దాం పద. ఈ రూమేనండి. ఓకే, ఎక్కడ పెట్టారు దాన్ని? ఇక్కడే పెట్టాను సార్. ఓహో, ఇంట్లో అన్ని చోట్ల బాగా వెతికారా? ఎస్ సార్, అన్ని చోట్ల వెతికి చూసాం, దొరకలేదు. ఎప్పుడు మిస్ అయింది? నిన్న సార్. ఓ సార్, కొంచెం ఇలా వస్తారా? మీతో కాస్త మాట్లాడాలి. ఇక్కడున్న ఎవరి మీదైనా మీరు సందేహపడుతున్నారా సార్? ఎవరి మీద సందేహపడలేకపోతున్నాను. అయితే నేను అందరినీ ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది, పర్వాలేదు కదా? దాందే ఉంది, చేయండి. ముందుగా నేను అందరి ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటాను. అలాగే. కృష్ణమూర్తి సార్, అందరి ఫింగర్ ప్రింట్స్ తీసుకో. ఓకే సార్, తీసుకోండి అమ్మా. అది ఇదిగోండి అమ్మా, ఫింగర్ ప్రింట్ ఇవ్వండి. రాజశేఖర్, ఏమిట్రా ఇదంతా? మేడం, ఇవన్నీ జనరల్ ఫార్మాలిటీసే, ఎవరిని పర్టికులర్ గా అనుమానించి చేయడం లేదు. ప్లీజ్ కోఆపరేట్ చేయండి. మీరు కూడా పెట్టండి అమ్మా. సార్, ఇక్కడ పెట్టండి. అమ్మా, మీరు కూడా ఇక్కడ వెయ్యమా. తన మొహం ఎందుకు అదోలా ఉంది? సంథింగ్ రాంగ్. చూడు సార్, నువ్వు వెళ్ళి జీపులో ఉండే మన డాగ్ వెళ్ళారా? ఓకే సార్, త్వరగా వెళ్ళి తీసుకోవాలి. గో ఫాస్ట్. ఓకే సార్. సార్, మీరేం వరీ అవ్వకండి సార్. నెక్స్ట్ చేయబోయే టెస్ట్లో నిజమైన నేరస్తులు ఎవరో వెంటనే తెలిసిపోతుంది. నో ప్రాబ్లం. రండి, అందరూ బయటికి వెళదాం. చెప్పారు కదా, రండి అందరూ. ఏదేదో జరుగుతుంది. రండి. కుక్క నన్ను ఈజీగా కనిపెడుతుందేమో. ఇప్పుడు తెలిసిపోతుంది సార్. నా సర్వీసులో ఇలాంటి కేసులు చాలా చూసారు, ఈజీగా కనిపెట్టేయచ్చు. కుక్కొచ్చింది సార్, మిస్ అయిన కడియం ఎలా ఉంటుంది సార్? ఇలాగే ఉంటుంది. దాన్ని కొంచెం తీసివ్వండి. ఇది శతసహస్ర మృత్యుంజయ హోమం చేసి అందులో పెట్టి ప్రత్యేకమైన పూజలు చేసిన కడియాలు. ఈ కడియాలు మీ ఇద్దరి చేతికి ఉన్నంత వరకు మిమ్మల్ని దుష్టశక్తి ఏవీ చెయ్యలేదు. ఏమిటి సార్ ఆలోచిస్తున్నారు? తీసివ్వండి సార్, వెన్నీ తిరిగి ఇచ్చేస్తాను. సార్, ఇవ్వండి సార్. ఇది పట్టుకో. ఇదిగో. కానిస్టేబుల్ సార్, డాగి స్మెల్, డాగి స్మెల్, డాగి స్మెల్, స్మెల్. ఇదిగోండి సార్. మిస్టర్ అరుణ్, మీ చేతిని కొంచెం డాగ్ కి స్మెల్ చూపించండి. డాగి స్మెల్, డాగి స్మెల్. ఓకే సార్. గో టు ఆల్ రూమ్స్. సరే సార్. నువ్వు వెళ్ళు. ఓకే సార్. మీరేం కంగారు పడకండి సార్, నేను తప్పకుండా కనిపెడతాను. సరే.